ఈ రూమ్లో మీరేం చేస్తున్నారు? లేదు, ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది, అందుకే వచ్చాను. సార్, ఫ్యూజ్ బర్న్ అయింది, రిపేర్ చేసేసారు. వాట్ ఇస్ దట్? లాకర్ ఎవరు ఓపెన్ చేశారు? లాకర్లో ఉన్న బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది? మాయా బిలాంగింగ్స్ అన్నిటినీ ఈ బాక్స్లోనే పెట్టాము సార్. త్వరగా చెక్ చేయండి. సెల్ ఫోన్ మిస్ అయింది సార్. నేను తీయలేదు. అయితే మరి ఇక్కడున్న డెడ్ బాడీస్ అని వచ్చి తీసుకెళ్ళయ్యా? తీసుంటే మరి ఇదిగా ఇచ్చేయండి. సార్, నేను ఎందుకు సార్ మాయా ఫోన్ తీయాలి? తీయండి ప్లీజ్, తీయండి సార్. నేను పాకెట్లో ఉన్న అన్ని వస్తువులను బయటకు తీయండి. ఇది నా ఫోన్. ఇంకెళ్ళేవా? యా. హంసప్, ఏంటి చెప్పింది చేయండి. ఎందుకు? సెర్చ్ చేయాలి. నో 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 సార్, సార్ you're crossing the limits. Listen to me, come on. Sir, please, sir. Shut up. Sir, move. Sir, నేను చెప్పేది వినండి సార్. You don't have any rights to do this. Sir, please, sir. Sir, sir, నేను చెప్పేది కొంచెం వినండి సార్. Sir, I don't have anything. Turn around. Sir, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. What is this? BL18 ఏమిటిది? నాకు తెలీదు. నేల మీద పడుంది, తీసుకున్నాను. నేల మీద ఏది పడున్నా తీసుకుంటారా? దీని మీద మీ కంపెనీ లేబుల్ కూడా ఉంది. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ సార్. మా కంపెనీ ఎన్నో చోట్ల సప్లై చేస్తుంది, అందులో ఒకటి అయి ఉండొచ్చు. చెక్ ఇట్. ఎస్ సార్. వాట్ ఈస్ BL18? అదొక టాక్సిన్ సార్. ఏ రకమైన టాక్సిన్? నాకు తెలియదు సార్. దేనికి యూజ్ చేస్తారు సార్? మా కంపెనీ ఎన్నో టాక్సిన్స్ తయారు చేస్తుంది. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్. నాకు తెలియదని చెప్తున్నాను కదా సార్. ఆన్సర్. నా సిస్టర్ కాల్ చేస్తోంది. చెప్పనిత. అక్షయ్, నేను హాస్పిటల్ బయటే ఉన్నాను. నువ్వు చెప్పిన సెక్యూరిటీ గార్డ్ పేరు గణపతి కదా? అవునదే. నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అతన్ని ఇక్కడే అడ్మిట్ చేశారు. మాయా బాడీ స్టిల్ మిస్సింగ్, కానీ పోలీసులు త్వరలో కనిపెట్టేస్తారులే. నువ్వు అక్కడ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నావా? థ్యాంక్ యూ అనిత, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎందుకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? పక్కనే వాళ్ళందరూ ఉన్నారా? ఎంక్వైరీ అయిపోయిందా? కెన్ ఐ హావ్ మై స్టఫ్ బ్యాక్? నేను బయలుదేరొచ్చా? ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళొచ్చు. కొంచెం టాయిలెట్ అన్ని యూజ్ చేయొచ్చా? I'll wait outside. హలో భూమి, నీతో మాట్లాడడానికి నాకు ఇప్పుడు టైం లేదు. సెక్యూరిటీ గార్డ్ గురించి నీకేం తెలిసింది అది చెప్పు. అతను ఇంకా కోమా స్టేజ్లోనే ఉన్నాడు. ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఆర్ యు ష్యూర్? యా. భూమి, ఇక్కడ ఏదో తప్పు జరిగింది. మన ప్లాన్ ఎవరికో తెలిసింది. మార్చిలో నుంచి మాయా లాకర్ ఓపెన్ చేసి తన ఫోన్ తీశారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? నువ్వు చెప్పేది ఏది నమ్మలేకపోతున్నాను. అది మాత్రమే కాదు, నేను దాచిపెట్టిన BL18 బాటిల్ ఎవరో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. దీని గురించి మన ఇద్దరికి మాత్రమే తెలుసు. వేరే ఎవరితోనూ నువ్వు చెప్పావా? అక్షయ్, ఈ విషయాలన్నీ బయట ఎవరితోనో చెప్తారా? నాకిక్కడ నువ్వు ఒక్కడవే తెలుసు. ఇలా మాట్లాడుతున్నావేంటి? నన్నే నువ్వు అనుమానిస్తున్నావా? ఇక్కడ ఏదేదో జరుగుతోంది. మన ప్లాన్లో ఏ తప్పు జరగకూడదు. ఐఎమ్ సో స్కార్డ్ అక్షయ్. నువ్వు త్వరగా వచ్చేసి అక్షయ్, నీకోసమే వెయిట్ చేస్తుంటా. నువ్వు ముందు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. బాడీ విషయం నేను మేనేజ్ చేస్తాను. అక్షయ్, బీ కేర్ఫుల్ అక్షయ్. ఐ నో. టేక్ కేర్. అక్షయ్,
సార్ బాగా లేట్ అయింది, మీరింటికి వెళ్ళండి. ఈ కేసు నేను డీల్ చేస్తాను. వద్దు, ఈ కేసు కొంచెం కాంప్లికేటెడ్. బాడీ దొరికేంత వరకు నేను ఇక్కడ ఉండడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే సార్. Close my eyes. Lost. I was expecting you early. We were supposed to be there by 8:30. We were the chief guests. ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అక్షయ్? సారీ మాయా, ల్యాబ్లో ఒక చిన్న ఇష్యూ. ల్యాబ్కి ఫోన్ చేశాను. శాంపిల్స్ తేవడం కోసం బయటికి వెళ్ళాను. ఐ కాల్ యువర్ మొబైల్ అక్షయ్, నువ్వు ఫోన్ తీయలేదు. యా, మొబైల్ని బ్రీఫ్ కేసులో పెట్టాను అండ్ బ్రీఫ్ కేస్ వాస్ ఇన్ ది కార్. సారీ మాయా, నీ ఫోన్ కాల్ అటెండ్ చేయలేకపోయాను. ఏ అక్షయ్, ఇదేమిటి కళ్ళ కింద ముడతలు? ఇప్పుడే చూస్తున్నా. నా అలాగే నీకు వచ్చాయి. వయసు అయిపోయింది కదా. అయ్యో అక్షయ్, లేట్ అయింది. అయినా మనం డిన్నర్కి వెళ్దాం. యా, నాకు నచ్చిన బ్లూ సూట్ వేసుకొని రా. అందులో నువ్వెంతో హ్యాండ్సమ్గా ఉంటావు. నో, నేను ఒక కొత్త బ్లాక్ సూట్ కొనుక్కున్నాను, అది వేసుకొని వస్తాను. 5 minutes, ఓకే? అక్షయ్, నాకు వయసు అయిపోయింది కదా అక్షయ్. అందరికీ వయసు అవుతుంది, కానీ నేను కొంచెం ఎక్కువగా వయసు అయిపోయినట్టు కనిపిస్తున్నాను. అందుకని నువ్వు ఇంటికి లేటుగా రావడం మొదలెట్టావు. కమ్ ఆన్ మాయా. నాకు భయంగా ఉంది అక్షయ్. నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని. నన్ను వదిలి వెళ్ళవు కదా. ఎందుకు మాయా అలా థింక్ చేస్తున్నావు? నాకెందుకో ఈ పాట విన్నప్పుడల్లా అలాగే అనిపిస్తుంది అక్షయ్. మరెందుకు అలా అడుగుతున్నావు? నువ్వు నా దగ్గర ప్రవర్తించే తీరే నా సాంగ్ని మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తుంది అక్షయ్. మాయా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. యా,